సైలెంట్గా ఉండండి అందరూ. గుడ్ మార్నింగ్ విస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు గిద్దలూరులో మన విస్టేజ్ కుటుంబ సభ్యుడి కుమారుడి వివాహానికి వింజమూరు టీం మొత్తం బయలుదేరి వెళ్ళింది. వివాహ వేడుకల్లో పాల్గొని వాళ్ళతో మాట్లాడి తిరుగు ప్రయాణంలో జ్యోతి క్షేత్రానికి వెళ్ళాలనుకున్నాం. కానీ మిత్రుల కోరిక మేరకు బ్రహ్మం గారి మఠం వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనం అనంతరం ప్రాజెక్టు సందర్శన, అంటే తెలుగు గంగ ప్రాజెక్టు సందర్శన అనుకున్నాం. ముందుగా తెలుగు గంగ ప్రాజెక్టు పైకి వచ్చాం. ఈ ప్రాజెక్టు విశిష్టత ఏంటంటే కేవలం డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చర్ కోసం నిర్మించబడింది. ఎన్టీ రామారావు గారి కాలంలో ఆయన బ్రహ్మం గారి జీవిత చరిత్ర సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రాజెక్టు కడితే బాగుంటుంది అనిపించిందంట. అప్పట్లో ముఖ్యమంత్రికి నేను చెప్తాను వెళ్ళి అన్నారంట. జనాలు ఇక్కడ అర్జీలు ఇస్తే అనుకోకుండా ఆయనే ముఖ్యమంత్రి కావడం జరిగింది. పార్టీ పెట్టి అనుకున్నది తడుగా శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పూర్తి చేశారు. అందుకే దీనికి తెలుగు గంగ అని కూడా పేరు పెట్టారు. వింజమూరు టీం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తామంటే, ఒక ఊరికి వెళ్తే ఆ ఊరి విశిష్టత ఏమిటి, చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి, చారిత్రక ప్రదేశాలు ఏమున్నాయి, మన విస్టేజ్ కుటుంబ సభ్యులు మరెవరైనా ఉన్నారా అనే కోణంలో ఆలోచిస్తాం. ఆ ఆలోచనలో భాగమే ఈరోజు తెలుగు గంగ ప్రాజెక్టు సందర్శన, వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ సందర్శన, ఈ రెండు కార్యక్రమాలు చేపట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.